హిందువుల మనోభావాలు కాపాడాలి, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలి. అడ్డుకుందాం 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 అడ్డుకుందాం. అపవిత్రం చేసే భక్తాది హోటలు మాకు వద్దు. జై గోవింద. తిరుపతిలో ఉండేటువంటి ప్రతి చెట్టు ప్రతి పుట్ట కూడా వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించేటువంటి గొప్ప ధర్మము మన యొక్క సనాతన ధర్మము. మరి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు ఇదే తిరుపతి తిరుమల వేదికగా సనాతన ధర్మ బోర్డు అని అన్నారు. ఆ రోజు మేమందరం కూడా చాలా సంతోషపడ్డాము. మరి ఈరోజు చూస్తేనేమో స్వామి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆ యొక్క శేషాద్రి కొండకు అతి సమీపంలోనే ఈ యొక్క ముంతాజ్ హోటల్ అంటే బార్ అండ్ రెస్టారెంట్కు మీరు అనుమతినిచ్చారంటే ఇది తిరుమల పవిత్రతను కాపాడినట్టు అవుతుందా? మరి ఆ రోజు అన్నమయ్య సినిమా చిత్రీకరణకు వస్తే ఆ రోజు ఆ యొక్క చిత్రీకరణ తీయకూడదని చెప్పేసి గౌరవ హైకోర్టు మనకి జీవోను పాస్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క టీటీడీ పాలక మండలి ఈ యొక్క ముంతాజ్ హోటల్ని ఏర్పాటు చేస్తే తిరుమల పవిత్రతను దెబ్బతీసినట్టుగా ఉంటుందని చెప్పేసి పాలక మండలి తెలియజేసినప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అనుమతులు ఇవ్వటం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వం ఒకసారి గమనించండి, ఈ యొక్క దేవస్థానం విషయం లోపల ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని కోర్టు చెప్పినా కూడా మీరు అనుమతులను ఇచ్చారంటే తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను కాపాడుకున్నారా? ముంతాజ్ హోటల్కి మీరు పర్మిషన్ ఇచ్చారు, ఇంకా మద్యమ మాంసము పైకి వెళ్లకుండా ఉంటుందన్నటువంటి నమ్మకం మాకేముందని మేము చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాము. తిరుమల పాదాల చెంత ముంతాజ్ హోటల్ కడుతున్నారు. ఈ ముంతాజ్ హోటల్ ఎలా ఉందంటే ఆనాటి కాలంలో ఔరంగజేబు యొక్క మిత్రుడు ఎవరైతే ఉన్నారో మాన్సింగ్ అనే వ్యక్తి తేజో శివాలయం అంటే తేజ్ మహల్ అంటారు కదా, ఆ శివాలయాన్ని స్వాధీనం చేసుకొని తాజ్మహల్ కట్టారు. ఆ విధంగా వీళ్ళు కూడా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి హిందువులు జాగృతంగా లేకపోతే తేజో మహల్ లాంటి గొప్ప శివాలయాన్ని తాజ్మహల్ అయినట్టు ఈడ కూడా తాజ్మహల్ కట్టేసి ఇది కూడా వక్ఫ్ భూమి అనేసి కొండను కూడా పూర్తిగా ఆక్రమించేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ముంతాజ్ మహల్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు వారికి నమస్కరించి చెబుతున్నాం. తిరుపతి ప్రజల మనోభావాలు, హిందువుల మనోభావాలు తెలుసుకుని ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం. అది కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఎంతో నమ్మకంతో. అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. అదేవిధంగా పురంధరేశ్వరి గారు కూడా ఇందులో సీఎంతో మాట్లాడి ఒప్పించాలని, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు తను ఈ విషయాన్ని తన తండ్రి దగ్గరికి తీసుకొని పోయి ఆయన ఈ ముంతాజ్ హోటల్ను ఆపిస్తే ఆ యువ నాయకుడికి కూడా ఎంతో పేరు ప్రతిష్టలు వస్తాయి.